అట్లా రాయండి. మీరు ఒక్క తప్పు కూడా చేయరు. ఒక్క తప్పు అంటే ఒక్క తప్పు చేయరు. రాయగానే చూసుకోండి ఏముంది, నేను రాసింది కరెక్టేనా, అర్థమవుతుందా, మామూలు వాళ్ళకి అర్థమవుతుందా లేదా, మా అమ్మమ్మకి అర్థమవుతుందా లేదా అని ప్రశ్నించుకుంటే మీరు ఒక్క తప్పు కూడా చేయరు. ఎందుకంటే తెలుగు మీ మాతృభాష కాబట్టి మీరు తప్పులు చేసే అవకాశం చాలా చాలా తక్కువ. కానీ అతి జాగ్రత్తకు పోతే తప్పులు చేస్తాం. మీ తప్పులన్నింటికీ కారణం అతి జాగ్రత్తే. జాగ్రత్త లేకపోవడం కాదు, ఎక్కువ జాగ్రత్తగా ఉండడం. అంటే మనం వీటిని అన్నింటినీ ఇవి తప్పులు అని అనుకుంటున్నాం. ఆ తప్పులన్నీ ఎందుకు వస్తున్నాయో మనం ముందు తెలుసుకుంటే వాటిని ఎట్లా ఆపగలమో తర్వాత మాట్లాడుకోవచ్చు. మనం తర్వాత దాని గురించి చర్చించుకోవచ్చు. ఎందుకు వస్తున్నాయి అంటే మనం సరిగ్గా వినకపోవడము, నేను వినిపించుకోలేదు, నాకు వినబడలేదు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి కొంచెం వినబడదు. వాళ్ళ ఆవిడ ఏమన్నా తెమ్మని చెప్తే వినబడలే అంటాడు. అయిపోయింది, ఒక మాటతో ఫినిష్. వాడికి తేవడం ఇష్టం లేదు, వినబడలే, అయిపోయింది కదా. అలాగా తప్పించుకుంటూ ఉంటాం మనం. కానీ మన జర్నలిజంలో ఉన్న వాళ్ళలో మహాపండితులు ఉన్నారు, చాలా గొప్ప పండితులు ఉన్నారు. పండితారాధ్యులు నాగేశ్వరరావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఆంధ్రపత్రికకి చాలా కాలం ఎడిటర్గా చేశాడు. ఆంధ్ర భూమి పత్రికకి మొట్టమొదటి ఎడిటర్ ఆయనే. వాళ్ళ పత్రికలో ఒక అచ్చు తప్పు పడింది. పాపం ఆయన తప్పు కాదు కదా, ప్రతిదీ ఎడిటర్ చూడడు కదా. లింగంనేని నారాయణ అని రాయాలి, లింగం లేని అని పడింది. ఆడు నెక్స్ట్ డే పరిగెత్తుకొచ్చాడు, అదేంటి సార్ ఇట్లా రాశారు అంటే, మరి ఇప్పుడు ఏం చేయమంటావు, ఉందని రాయమంటావా అన్నాడు. నాకి బదులు లేబడితే ఏమవుద్ది, వాడికి ఉన్నది కాస్త ఊసిపోయింది, వాడు ఆ ఊసిపోయిన దాంతోనే వచ్చాడు. అంటే చిన్న తప్పే అది. మల్లీప్రియ నాగరాజు అని ఒక రచయిత ఉండేవాడు. నేను ప్రభలో పనిచేస్తున్నప్పుడు అప్పుడంతా ఫ్లాంగులు గింగులు ఆ గొడవంతా వేరు. ఆ టెక్నాలజీ మీలో చాలామంది చూసి ఉండరు. దానికి మా బదులు సూబడింది. అది ఎవడో కావాలని చేసిన పని అది. ఆ కంపోజిటర్ కూడా కాస్త హాస్యస్ఫోరకత ఇవి ఉంటాయి కదా, వాడు మనలాగే నవ్వగలడు కాబట్టి వాడేదో చేసిన పని. తీరా పెట్టేటప్పుడు చూస్తే మా బదులు సూ ఉంది. ఆ ఫ్లాంగ్ మీద దిద్దలేం, అందుకని వేరే ఒక టైప్ తెచ్చి దాని మీద గట్టిగా కొడితే అది ఏది కనబడకుండా పోయింది, పీడాపోయింది. అంటే మన అజాగ్రత్త కొంత కారణం అని చెప్పడానికే చెప్తున్నాను, మొత్తం కారణం మన అజాగ్రత్తే కాదు. అలాగే మన పత్రికా రచయితల్లో చదువు గండం ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. చదవరు. మీరు చదవకపోతే రాయడం కుదరదు. రాస్తారు, బాగా రాయలేరు. బాగా రాయడం కదా మన లక్ష్యం. మనం రాసిన దాని మీద ఎవడైనా వేలు పెడితే వాడి వేలు నరికేస్తానన్నంత పౌరుషంతో రాయాలి. నరికేయకండి, కానీ నరికేస్తానన్నంత పౌరుషంతో రాయాలి. అంత పకడ్బందీగా రాయాలి. అంత పకడ్బందీగా రాయాలంటే మనకు శ్రద్ధ ఉండాలి, మనకు భాష వచ్చి ఉండాలి, చదివిన జ్ఞానం ఉండాలి, రాసే అలవాటు ఉండాలి. ఇప్పుడు రాసే అలవాట్లు పెద్దగా మీకు ఎవరికి లేవు, అంతా వాట్సాపే. తర్వాత ఇప్పుడు రిపోర్టర్లు కూడాను ఒక మీటింగ్కి అందరు వెళ్ళరు. ఒకడు దౌర్భాగ్యుడు ఎవడో దిక్కుమాలినోడు ఏ దిక్కు లేనివాడే వెళ్తాడు. వాడు వెళ్ళి వాట్సాప్లో అందరికీ పెడతారు. వీడు పైన ఈనాడు ప్రతినిధి, విశాలాంధ్ర ప్రతినిధి అని తీసేసి వాడిది పెట్టుకొని టక 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 కొట్టేస్తాడు. ఎంత ఫాస్ట్ అయినాం చూడండి మనం, తొందరగా ఎట్లా చేస్తున్నాం పని. టెక్నాలజీ మనకు ఉపయోగపడింది కదా. ఎవడు వెళ్ళు, ఢిల్లీలో ఉన్న మన రిపోర్టర్లు కూడా ఇదే పని చేస్తారు. ఒక్కడ వెళ్తాడు ఎవడో పాపం, అక్కడ ఇంకొక సౌలభ్యం ఉంది, వీడియోగ్రాఫర్ వెళ్తాడు, వీడియోలో మాటలు కూడా రికార్డ్ అవుతాయి. అది తెచ్చి ఆ కాపీలు అన్నీ తీసి తలకోటి పట్టేస్తాడు. వీడు ఎవడికో దోచింది వాడు రాసుకుంటాడు. మీరేం అక్కడ గొప్పగా కష్టపడి రాస్తున్నారని అనుకోకండి. మన ఎంపీలు మన మంత్రులు వెళ్తే పైరవీలు చేసుకోవడానికి తిరుగుతారు.
తప్ప ఇవన్నీ ఏం చేయరు పాపం. పుణ్యాత్ములు, అందరూ పుణ్యాత్ములే. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి పని ఏమీ చెయ్యరు. అంటే మనం తప్పులు రాస్తున్నాము అని బెంగపడక్కర్లేదు. తప్పు చేయని వాడికి దిద్దుకునే అవకాశం లేదు. తప్పు చేస్తే కదా మీరు దిద్దుకుంటారు. తప్పు చెయ్యండి, దిద్దుకోండి. దిద్దుకున్న తప్పుని రేపు మళ్ళీ చేయకండి. మన తప్పుల సంఖ్య తగ్గుతుంది. ఇవి ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్సే కాదు, వాక్య నిర్మాణ దోషాలు ఉండొచ్చు కదా. తెలుగులో వాక్య నిర్మాణము చాలా సులభమైన పద్ధతి. రాముడు రావణుడిని చంపెను కదా. రాముడు సబ్జెక్ట్, అక్కడ వ్యాకరణం భాషలో చెప్పాలంటే కర్త రాముడు. వాడు ఏం చేశాడు? ఎవరిని చంపాడు? చంపాడు అనేది క్రియ. కర్మ అనుభవించిందెవరు? రావణుడు. రాముడు రావణుడిని చంపాడు అంటే తప్పులేదు వాక్యంలో. రావణుడిని రాముడు చంపాడు అన్నా కూడా తప్పులేదు. చంపాడు రావణుడిని రాముడు అన్నా కూడా తప్పులేదు. అన్నిటికీ అర్థం ఒకటే, రావణుడిని చంపాడు అనేదే అర్థం. ఇంగ్లీష్లో అలా కుదరదు. రామ కిల్డ్ రావణ అంటాం మనం. రామ బదులు రావణ పెట్టాను అనుకోండి, రావణ కిల్డ్ రామ అయిపోతుంది. రావణ కిల్డ్ రామ అయిపోయి కూర్చుంటుంది. అది రామ వాస్ కిల్డ్ బై రావణ అని అయిపోతుంది. తెలుగులో మనకు ఆ సౌలభ్యం ఉంది. కానీ ఈ చిన్న అంశాన్ని మనం గ్రహించనందువల్ల తప్పులు చేస్తాం. తప్పులు చేయడానికి భయపడకండి, నిర్భయంగా చేయండి. ఎవరైనా ఇది తప్పు అని చెప్తే దాన్ని నెక్స్ట్ డే చెయ్యకండి. వెరీ సింపుల్, ఇంకేం పెద్ద ఇదక్కర్లేదు. పత్రికా రచయితకి భాష రావాల్సిన మాట వాస్తవమే. పాండిత్యం ఉంటే మంచిది, కానీ ఆ పాండిత్యం పాఠకుల మీద గుమ్మరించడానికి కాదు. అది మనకు ఒక రిజర్వాయర్ లాగా మన వెనకాల ఉండి మనకు ఉపయోగపడాలి, అంతే. అంతకంటే ఎక్కువ శ్రమ పడక్కర్లేదు మనం. మీరు విశ్వనాథ్ సత్యనారాయణ అనే ఒక రచయిత పేరు విని ఉంటారు, వేయి పడగలు గట్ర రాశాడు. ఆయన 2 రకాల భాష రాశాడు. నేపాల్ రాజవంశ కథలు అనే అన్ని పుస్తకాల్లోనూ చాలా గహనమైన తెలుగు రాశాడు. వేయి పడగలు, చెలియలి కట్ట, మా బాబు ఇలాంటి వాటిల్లో అది గ్రాంధిక భాషే కానీ సులభమైన గ్రాంధికని రాశాడు. ఎందుకు? నవల అందరూ చదువుతారు, నేపాళ రాజవంశుల కథలు అందరూ చదవకపోవచ్చు. అంటే మళ్ళీ అక్కడ లాంగ్వేజ్ ఈజ్ లిజనర్ ఓరియంటెడ్, లాంగ్వేజ్ ఈజ్ రీడర్ ఓరియంటెడ్. వాంట్లో పెట్టుకోండి, పాపభీతి కలిగి ఉండండి. వాని బాధ పెట్టకూడదు అనేది మనకుంటే మనము మన పాలకుల్లాగా తప్పులు చేయకుండా ఉంటాం. వాళ్ళకి అది ఉండదు కదా, ఎవరు వచ్చినా అంతే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంతకుముందు కేసీఆర్, అంతకుముందు ఇంకొకడో ఎవరు వచ్చినా సరే వాళ్ళ గోల వాళ్ళది తప్ప మన సంగతి వాడికి ఎందుకు? ఎప్పుడు ఎవడు పట్టించుకున్నాడు కనుక? వాళ్ళు పట్టించుకోలేదు. 11 ఏళ్ళ నుంచి మోడీ ఉన్నాడు, మన గురించి ఏమైనా పట్టించుకున్నాడా? ఆయనకు 2 పేర్లు తెలుసు, అదాని, అంబానీ. ఏం పని చేసినా వాళ్ళ కోసమే కదా. అది వదిలేయండి. అది వదిలేసి మనము చేస్తున్న పని పాఠకుల కోసం, సామాన్య పాఠకుల కోసం. అట్ ది సేమ్ టైం పండితులు కూడా మన పత్రిక చదివే ప్రమాదం ఉంది. కాబట్టి వాడు విసుక్కోకుండా, మనల్ని అసహించుకోకుండా ఉండాలి అంటే మనం కరెక్ట్గానే రాయాలి. దీనికి ఎవరో వచ్చి మీకు పాఠం చెప్పక్కర్లేదు. ఎట్లా చేస్తే తప్పులు నివారించగలమో చెప్తే మీరే నివారించుకోగలరు. నేను అందుకని మరింత లోతుల్లోకి వెళ్ళట్లేదు. వెళ్లకుండా మీరే జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. మీరే సులభంగా అందరికీ అర్థమయ్యేటట్టు, తప్పులు లేకుండా, వ్యాకరణ దోషాలు లేకుండా, అన్వయ దోషాలు లేకుండా ఉన్నాయో లేదో చూసుకుంటే చాలు. గ్రేట్ సక్సెస్ మనకది. ఎప్పుడైనా అర్థం కాకుండా రాయడం సులభం, అర్థమయ్యేటట్టు రాయడం కష్టం. గోర్కీ అనేవాడు, రైటింగ్ డిఫికల్ట్లీ ఈజ్ వెరీ ఈజీ జాబ్, బట్ రైటింగ్ సింప్లీ ఈజ్ ఎ గ్రేట్ జాబ్ అనేవాడు.
సులభంగా రాయడమే కష్టమైన పని. మన బుర్ర నిండా కూడా అదే. ఆడెవడో అవన్నీ చెప్పాడు. ఇప్పుడు వెంకయ్యనాయుడు మాట్లాడాడు అనుకోండి, ఆయన అయిన దానికి కాని దానికి ప్రాసలు గట్రా వాడుతూ ఉంటాడు కదా. ఉప్పు పప్పు చెప్పు అన్నింటి ధరలు పెరిగిపోయినాయి అంటాడు. ఉప్పు పప్పు ధర పెరిగిందంటే ఓకే, మనకు అర్థమైంది. చెప్పేందుకు మధ్యలో? ప్రాస కోసమే కదా. అది చెప్తూ ఉంటాడు. అదే రాస్తారా? మీరు రాయరు. దాని సారాంశాన్ని రాస్తారు. ఆ సారాంశం రాసినప్పుడు మీరు వెంకయ్యనాయుడు స్టైల్ని అనుకరించరు. మనకి శాంతి స్వరూపాన్ని ఒక ఆయన న్యూస్ రీడర్ ఉండేవాడు డీడీలో. ఇప్పుడు ఆయన ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇట్లాంటివి చేసుకొని ఈ లోకాన్ని రక్షిస్తున్నాడు, మనందరికీ బాధ లేకుండా చేశాడు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇలా మాట్లాడేవాడు. ఆయన ఆఖరి మాట మాట్లాడేటప్పటికి మొదటి మాట ఏం చెప్పాడో మనం మర్చిపోయాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విలేకరులతో మాట్లాడుతూ అని చెప్తే మీకు అందరికీ అర్థమైంది. కానీ శాంతి స్వరూప్ చెప్తే మనకు అర్థమై కావట్లేదు. వ్యాకరణంలో ఒక మాట ఉంది, తాత్పర్య శక్తి అంటారు. మనం మాట్లాడేటప్పుడు ఒక పదానికి మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి, తగినంత గ్యాప్ ఉంటే అందరికీ అర్థమవుతుంది. ఆ గ్యాప్ పెరిగి ప్రధానమంత్రి అన్న తర్వాత ఒక 10 సెకండ్లకి మోదీ అంటే మోదీ గుర్తుంటాడు, ప్రధానమంత్రి మర్చిపోతాము. ఆయన పదవి అనవసరంగా లాగేయడం మన హక్కు లేదు. మనకు హక్కు లేదు. అదేదో అమిత్ షాను వాడు ఎవడో చేసుకుంటాడు, మనకెందుకు గొడవ. అందుకని బీ సెల్ఫ్ క్రిటికల్, ఆత్మవిమర్శ చేసుకోండి. మీరే సరిగ్గా రాస్తారు. ఏమీ ఇది లేదు. మీరు రాసింది తప్పో రైటో చూసుకోవడానికి ఏకైక మార్గం అది మీకైనా అర్థమైందా. మీకు అర్థమైతే పక్కవాడికి కూడా అర్థమవుతుంది. మీకు అర్థమైందన్న సంతృప్తి మీకు కలిగితే పక్కవాడికి అర్థమైందో లేదో నెక్స్ట్ స్టెప్ ఆలోచించండి. అప్పుడు మీరు తప్పు మీరు చెయ్యరు. స్పెల్లింగ్ మిస్టేక్లో లేదా వ్యాకరణ దోషాలో అన్వయ దోషాలో తగ్గించుకోవాలి అని అంటే చదవాలి, ఇంకో మార్గం లేదు, రాయాలి. అందుకని నా సూత్రం ఏమిటంటే ఒక 10 నిమిషాల ముందే ముగిస్తాను, ఎందుకైనా మంచిది, మా రేమాన్ బాధపడకుండా. ఎందుకంటే ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు కట్ చేయడు కదా. రీడ్ అండ్ ఇది ఒక్కటే, చదవడం ఒక్కటే మనకి గొప్ప రక్ష. ఆ ఒక్క పని చేస్తే మీరు అద్భుతంగా రాయగలరు. మీరు ఎవరికి భయపడక్కర్లేదు. నేను రాసింది తప్పో ఒప్పో అయితే మా డెస్క్లో ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. మీరు కరెక్ట్ రాసినా వాడు తప్పు దిద్దగలుగుతాడు, దాన్ని తప్పు కింద చేసేయగలరు. మీకు ఒక సమస్య లేదు. లైన్ అకౌంట్ ఇవ్వని పత్రికలు ఎక్కువ మనకి ఇవాళ. వాడు ఇంత చేసి మీరు ఇంత వార్త పంపిస్తే వాడు కట్ చేసి ఇంతే వేస్తాడు. లైన్ అకౌంట్ ఇవ్వని పత్రిక వాడికి ఏ బాధ లేదు, ఎటు రావట్లేదు కదా. ఇచ్చేవాడు కట్ చేస్తే మనకు బాధనా లేదా? 10 సెంటీమీటర్లకు రావాల్సింది 5 సెంటీమీటర్లకు వస్తే ఎంత బాధ, కడుపు తరుక్కుపోద్దా లేదా? మా వాళ్ళు గొప్పవాళ్ళు, అక్కడ కూడా పండితులు ఉంటారు. ఇందాకే చెప్పాను మా దగ్గర ఎవరు ఉన్నారో అలాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ సంగతి వదిలేయండి. మనం ముందు కరెక్ట్గా రాస్తాం. మన దాంట్లో ఎవరైనా వేలు పెడితే వేలు విరగ్గొడతానన్నంత పౌరుషంగా రాద్దాం. అప్పుడు వాడు కూడా కొంచెం వెనక ముందు ఆడతాడు. లేకపోతే వాడు కూడాను ఇంకో 4 తప్పులు చేర్చి కంపోజిటర్ మా బదులు సూవెట్టి ఇలాంటివి చేసినట్టు వాడు చేస్తాడు. అందుకని దాని జోలికి వెళ్ళకండి. బీ కాన్ఫిడెంట్. మీ అందరికీ తెలుగు భాష వచ్చు, రాని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. కానీ దాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. మెరుగుపరుచుకోవాలంటే చదవండి. మొట్టమొదట వెళ్ళి కన్యాశుల్కం కొని చదవండి. భాషని ఎట్లా ఉపయోగించుకోవచ్చో గురజాడ చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేదు, నిరూపించాడు ఆయన రాసి. పేకాడుతూ ఉంటారు, అందులో ఒక పేకాడ సీన్ ఉంటుంది. వాడు వేస్తాడు, ఒకటి వేస్తాడు, వేసి ఒకటి అంటాడు. ఇంకొకడు వేస్తాడు, ఒకటి అంటాడు. ఇంకొకడు ఒకటి
అంటాడు, ఇంకొకడు ఓటి అంటాడు. ఇన్ని తేడాలు ఎందుకు చూపించాడు ఆయన? వివిధ కులాల వాళ్ళు మాట్లాడే భాష. కొంచెం భాష మీద శ్రద్ధ ఉన్నవాడు ఒకటి అంటాడు, ఇంకొకడు ఓటి అంటాడు, ఇంకొకడు వహటి అంటాడు, ఇంకొకడు ఒకటి అంటాడు. ఇన్ని తేడాలు ఉంటాయని చూపించాడు మనకి. ఆ తేడాలు మీరు గమనించండి. యూనిఫామ్గా యూనివర్సల్గా అందరికీ అర్థమయ్యే భాష రాస్తే మనం ధన్యులం. దీనికి పెద్ద శ్రమ అక్కర్లేదు. ఒకటే శ్రమ, మీలో రాత్రిపూట నిద్రపట్టని సమస్య ఉన్నవాళ్ళు ఉంటారు. పుస్తకం చదవండి, చచ్చినట్టు నిద్ర వస్తుంది.